కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ గేమ్ పాయింట్. అదే అంటే క్లారిటీ ఆఫ్ థాట్స్ అని కాదు. లైక్ ఫస్ట్ వీక్ లో ఉన్న నిఖిల్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ గ్రాఫ్ ఆ నిఖిల్ ని తీసుకురా అనేది, ఆ నిఖిల్ కి తీసుకురా అన్నట్లే. ఐదర్ యూ యాక్సెప్ట్ దిస్ ఇస్ యువర్ నిఖిల్, ఇప్పుడున్న నిఖిల్ అని చెప్పు, లేకపోతే అప్పుడున్న నిఖిల్ అని చెప్పు, లేకపోతే గేమ్ లో ఆడుతున్న నిఖిల్ అని చెప్పు, లేకపోతే ఎమోషన్స్ లో చూపించిన నిఖిల్ అని చెప్పు. నువ్వు ఒక్కొక్క చోట ఒక్కొక్క వేరియేషన్. అర్థమైంది నువ్వు చెప్పింది అర్థమైంది. పానీపట్లో నేను అంత ఆడింది తర్వాత అక్కడ వెళ్ళి ఎమోషన్ అయ్యాను అనేది నువ్వు చెప్తున్నావు. ఐ గెట్ ఇట్. నాకు ఎందుకనే క్లారిటీ నాకు ఉంది. సో అక్కడ ఒక కాన్వర్సేషన్ వచ్చిన అంటే నువ్వు ఎంతవరకు చూసావో నాకు క్లారిటీ లేదు. నేను ఆ సీన్ లో నేను ఎంతవరకు ఉన్నాననే క్లారిటీ నాకు ఉంది కాబట్టి అదొక్క చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే యు నో మై ఎమోషన్స్ సార్, వాట్ మై ఎమోషన్స్ సార్. అంటే అదే వ్యక్తి ఒక చోట్ల నన్ను యాక్సెప్ట్ చేసి అదే వ్యక్తిలో ఆపోజిట్ లో ఆడుతున్నప్పుడు నన్ను యాక్సెప్ట్ చేయకపోవడం అంటే అకార్డింగ్ అంటే ఇప్పుడు ఏ వేలో నేను ఒక గేమ్ ఆడానో అప్పుడు నించొని సపోర్ట్ చేసిన వ్యక్తిలే ఇప్పుడు అలాగే దానికన్నా అంత అగ్రెసివ్ గా కాదు, అంత ఫిజికల్ గా కాకుండా తగ్గే ఆడిన ప్లేస్ లో నన్ను నువ్వు సరిగా ఆడలేదు, బ్యాడ్ గా ఆడావు అంటే మా వాళ్ళే అంటారు కదా. అప్పుడు దానికి నేను బాధపడింది. అది ఐ గెట్ ఇట్. సో నాకు ఇప్పుడు దాకా నీ పాయింట్ లో నాకు ఒకటి చెప్పు నిఖిల్. ఇప్పుడు నువ్వు బాధపడుతున్నా అంటున్నావు, నువ్వు వేరే వాళ్ళని బాధ పెట్టలేదా షోలో? చెప్పు. తెలుసో తెలియకుండా బాధ తెలుసో ఈ కవర్ డ్రైవే వద్దు నిఖిల్. తెలుసో తెలియకో కాదు, ఎవ్రీవే నువ్వు ఇక్కడ ఒక మాట అంటావు, ఇటు తిరిగేటప్పుడు ఇంకొక మాట అవుతుంది. ఐ నో వాట్ యువర్ ప్లేయింగ్, బట్ నేను చెప్పేది ఏంటంటే బట్ ప్లే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆడేసి ఇంకా పొలైట్ గా కాకుండా వద్దు. నీ మైండ్ లో ఏముందో, ఏం జరుగుతుంది బయట, ఎలా వెళ్తుంది అనే బయట అనే ఆ ఫియర్ ని తీసేసే. ఇంకా ఆ ఫియర్ లేదు, బట్ ఆ ఫియర్ కనిపిస్తుంది నిఖిల్, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. నాకైతే ఆ ఫియర్ పెట్టుకుని ఆడట్లేదు. బికాస్ నాకు ఒక పాయింట్ మైనస్ నాకు తెలుసు. ఇప్పుడు కాదు, బిఫోర్ దిస్ షోస్ నా లైఫ్ లో అవతల వాళ్ళకి తప్పు లేదా నో అనే హార్ష్నెస్ నాలో లేదు. అది నాకే ఎఫెక్ట్ అవుతుందని నాకు తెలుసు. ఐ అగ్రీ దట్ పాయింట్. నీకు ఆ కప్పు కావాలనే ఆ కోపం నీది ఏదైతే ఉందో అంత కోపం నువ్వు చూపిస్తున్నప్పుడు అక్కడ మరి నువ్వు మళ్ళీ ఎమోషనల్ గా నేను అంత హార్ష్నెస్ లేదు అంటే కనుక విచ్ ఐ షుడ్ బిలీవ్? అక్కడ నా హార్ష్నెస్ చూపించిన నిఖిల్ ని నేను నమ్మాలా, లేకపోతే ఇక్కడ ఎమోషనల్ గా మాట్లాడుతున్న నిఖిల్ ని నేను నమ్మాలా? రెండిట్లో ఒకటి చూపించి నిఖిల్, రెండు నువ్వు అంటే కనుక ఎవరు నమ్మరు ఇక్కడ. అదే నేను చెప్పేది ఇక్కడ. యు గాట్ మై పాయింట్? దట్స్ ఇట్, అంతే. కొంచెం తగులుతుంది మెల్లో కొట్టు. బై ఎ ఫ్రెండ్ టు ఎ ఫ్రెండ్. సారీ. సెకండ్ నామినేషన్ నబీల్. నువ్వు తప్పించుకున్నావులే. అనుకున్నా నన్నే వేస్తావని. 3 నామినేషన్స్ ఇస్తే నిన్ను కూడా వేసేది. నిన్నే వేద్దామని, కానీ నా ఫ్రెండ్స్ ని ఫస్ట్ నేను చెప్పాలి వాళ్ళకి ఎలా ఆడుతున్నారు గేమ్ అనేది. వాళ్ళని నేను టాప్ 3 లో చూస్తున్నా, అందుకని సింపుల్. నువ్వు ఉన్నావులే. నబీల్ ఫస్ట్ వీక్ వచ్చిన నబీల్ చాలా మెత్తగా ఉండే, నాకు తెలుసు. అక్కడే అదే కౌచ్ మీద మనం కూర్చొని మాట్లాడాం. నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడాను నబీల్, గట్టిగా అరిచాయి, ఏం నబీల్ ఏం మాట్లాడేవి. సెకండ్ వీక్, థర్డ్ వీక్ షేర్ అన్నావు, షేర్ లాగా ఆడుకుంటూ వెళ్ళావు. 5th వీక్ వరకు వెళ్ళావు, 6th వీక్ వరకు వెళ్ళావు. నామినేషన్స్ లో రాకుండా మెల్లమెల్లగా సేఫ్ గేమ్ ఆడుతున్నావు అనే ఫీలింగ్ నాకు వచ్చేసింది. ఇప్పుడు వద్దు, జరుపు, పాయింట్ ని గట్టిగా జరుపు. ఎవరితో నీ ఈక్వేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరమే నీకు లేదురా. గట్టిగా ఆడగలుగుతావు నువ్వు, ఒక్కడివి చాలు. ఇంత దూరం గుంజుకొచ్చావు, నువ్వెవరో తెలియదు బయట. ముందు గుచ్చుకో. ఇంత దాకా కూర్చున్నావురా. నా వైల్డ్ కార్డ్స్ వచ్చారు, అందరు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ దాకా కూర్చున్నావు. ఎవ్రీడే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడేవాళ్ళు. అది మాట్లాడుతున్నాను నబీల్, నాకు ఇప్పుడు కనిపించట్లేదు నబీల్. గేమ్లో ఎక్కడ నామినేషన్కి వస్తానని ఒక ఫియర్ నీలో కనిపిస్తుంది నాకు. అది వద్దు. అండ్ సాక్రిఫైస్లో వద్దు నబీల్. ఫినాలేకి దగ్గరకు ఉన్నాం, సాక్రిఫైస్లో వద్దు. ఎమోషన్స్ని ట్రిగర్ చచ్చినా కానీ వదిలేసాయి. 4 వారాలు ఈ హౌస్ అంతే, తర్వాత ఎవ్రీథింగ్ విల్ బి డన్. వన్స్ ఇట్స్ డన్. ఈ 4 వారాలు నీ గేమ్ నిన్ను వెళ్ళాడాలి తీసుకెళ్ళు. లైట్స్ అన్నీ ఆఫ్ అయిన తర్వాత, మా అమ్మకి చెప్పినట్టుగా లైట్స్ అన్నీ ఆఫ్ అయిన తర్వాత ట్రాఫీ పెట్టుకొని బయటికి రా. అదే నాకు కావాలి. నువ్వు ఏం చేస్తావో తెలియదు, నేనంటా సామదామ వేద అవన్నీ చేయి. కానీ ఈక్వేషన్స్ గురించి ఆలోచించుకుంటూ కూర్చొని ఏమవుతుందా అని ఆలోచించుకుంటూ కూర్చొని సాక్రిఫైజులు చేసుకుంటూ వెళ్తే కనుక నువ్వు గేమ్ ఆడినట్టే. డోంట్ డూ దట్ మిస్టేక్. షేర్ అన్నావు, షేర్ లాగానే ఆడుకుంటారు. అండ్ నీకున్న బిగ్గెస్ట్ స్ట్రెంత్ గట్టిగా ఆడ ఫిజికల్ స్ట్రెంత్, ఎక్కడ తగ్గేది లేదు. ఎవరున్నారు ఆపోజిట్లో, ఏమున్నారండి, ఏమి ఇచ్చి పడే.
అంతే, బయటికి రా, తెలుసుకోండి. సేఫ్ గా అని ఏం లేదు మామ. ఏమో వాళ్ళు నామినేట్ చేస్తలేరు నన్ను. టాస్క్లు ఆడిపడి మామ, నువ్వు టాస్క్లు ఆడకపోతే ఎట్లా కుదురుతుంది? నువ్వు ఆడియన్స్ కి దగ్గరగా రా, నీ ఆడియన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దే లవ్ యూ టు ద కోర్, దే లవ్ యూ టు ద కోర్ మామ. నేను చెప్తున్నా, నువ్వు వాళ్ళ గురించి ఆలోచించు. ప్రతి చోట నీ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టు. నీ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టకపోతే అసలు ఏది పని జరగదు ఇక్కడ. నీ మనసులో ఉన్న మాట నువ్వు చెప్పకపోతే కనుక బయట ఎన్ని కోట్ల మంది నేను లవ్ చేసినా వేస్టే అది. నీ మనసులో ఉన్న మాట నువ్వు చెప్పందే బయట ఏమీ జరగదు. నువ్వు కామ్గా కూర్చుంటాను, అమ్మో ఏంది ఏమవుతుంది అన్న భయం మీలో ఇన్సెక్యూరిటీస్ పెట్టుకున్న రోజులు బయట ఏమీ జరగదు. మీ మనసులో ఉన్న మాటలు మీరు గట్టిగా చెప్పిన రోజే బయట జరుగుతుంది. దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ ఎవ్రీవన్. ఇది మీరు చేయాలి, ఇది నువ్వు చేయాలి. మధ్యలో పోయి మాట్లాడితే ఇద్దరి మధ్యలో పోయి ఎందుకు మాట్లాడతానా అంటూ పడదు. ఇద్దరి మధ్యలోకి వెళ్ళి మాట్లాడితే ముగ్గురు మధ్యలోకి వెళ్ళి మాట్లాడితే నీకు వాయిస్ ఉంది, నీకు మైక్ ఉంది, నువ్వు షోలో ఉన్నావంటే నీకంటూ ఒక వాయిస్ ఉంది, నీకంటూ ఒక ఒపీనియన్ ఉంది. ప్రైజ్ డే అంతే. ఎవడొచ్చి మాట్లాడితే ఏంది, పక్కా జరగరాపై నా వాయిస్, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పుకుంటా. నువ్వు ఆపుతానంటే నేను ఇంటి సభ్యున్నాను, అంతే కథం. ఎందుకు నువ్వు ఆగుతున్నావు నాకైతే అర్థం కావట్లేదు. అక్కడ 5th week లో నువ్వు మాట్లాడలేదా? ముగ్గురు కాదు, ఇద్దరు కాదు, 10 మంది మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడలేదా? మరి ఇప్పుడు ఎందుకు జంకుతున్నావు నాకు అర్థం కావట్లేదు. సాక్రిఫైస్లు ఎందుకు చేస్తున్నావు? సాక్రిఫైస్ చేయడానికి ఈ వీక్ దాకా వచ్చింది. జనాలు ఎంతవరకు నేను ఇష్టపడుతున్నాను నీకు తెలుసా బయట అక్కడ. మరి ఎందుకు నువ్వు సాక్రిఫైస్లు చేస్తున్నావు? ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు నువ్వు? అవసరమే లేదు, ఎమోషనల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇంకా 3 వారాలు 4 వారాలు ఉంది, గట్టిగా ఆడు. ఎవరు వచ్చి 3-4 మాట్లాడితే నేను మధ్యలో దిగురు మాట్లాడితే నువ్వు మాట్లాడివ్వట్లేదు అంటే కనుక ఆపు వాళ్ళని ఫస్ట్. నాకుంది, నా నోరు రాబాయి, నాకు నా దగ్గర మైక్ ఉంది, నేను మాట్లాడగలుగుతా. నీకు అంత ఇబ్బంది అయితే పక్కకు అని చెప్పు. నీకు ఆ సత్తా లేదంటే చెప్పు, బయటికి రా. ఉంటాయిలా కదా, ఇట్లు బంద్ అయినప్పుడే బయట అడుగు పెడతా కదా. ఆ సత్తా నీ దగ్గర ఉంది కదా, మరి మాట్లాడు. మరి ఎస్, తప్పకుండా. ఫిజికల్ టాస్క్లు ఎందుకు తగ్గుతున్నాయి ఇవి? ఆటలే రాలే ఈసారి. సూట్ కేసు పట్టుకున్నాక ఒక ఆట ఆడినాం, కంటెండర్ అయిపోయినాం. దాని తర్వాత సాక్స్ టాస్క్ పెట్టిరు డైరెక్ట్. ఇట్లా కాదు నవీల్, నువ్వు ఎవ్రీ ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు నువ్వు ఏం చేసావు? నేను ఆడతారా భయ్ అని చెప్పి ప్రతి చీఫ్ దగ్గరికి వెళ్ళి నువ్వు కన్విన్స్ చేసేవాడి. నేను ఆడతా ఈ ఫిజికల్ టాస్క్ వచ్చినా, అరే బాల్ గేమ్ అది నీ టాస్క్ కాదన్నా కూడా ఐఎమ్ రెడీ టు ప్లే అన్న నబీల్. ఇప్పుడు పెద్ద టాస్క్లు వస్తున్నాడు, నబీల్ టాస్క్లు వస్తున్నా కూడా నబీల్ స్టాండింగ్ లైక్ దిస్. ఒక బస్తా గేమ్ ఒక్కటి ఆడలే అనుకో. ఎందుకు ఆడలే నబీల్? నాకు అర్థం కావట్లేదు. బస్తా గేమ్ నాకు ఆడలేవా నువ్వు? ఎందుకు లేదా? మరి నీ దగ్గర వాయిస్ లేదా మాట్లాడడానికి? మరి ఫైట్ చేయి, నువ్వు టాస్క్ ఆడితేనే కదా నీలో ఉన్న జీల్ బయటకు వస్తుంది. టాస్క్ ఆడితే నీలో ఉన్న జీల్ బయటకి ఎట్లా వస్తుంది? డూ దట్ నబీల్. yes, that's what I want to say. అంతే. for sure. చెప్పు ఏమైనా డిఫరెన్స్? ఏంలే, నాకు ఆనెస్ట్లీ బిగ్ బాస్ ఓకే, ఐ యాక్సెప్ట్ దిస్ నామినేషన్. నేనైతే నవ్వక మా తల్లి వచ్చిన టాస్కులన్నీ ఆడుతున్నా. ఆ బస్తా టాస్క్ ఒక్కటి ఆడలే, మిగతా అన్ని టాస్కులు ఆడుతున్నా. మొన్న సూట్ కేసు వచ్చినప్పుడు కూడా ఆ సూట్ కేసు తీసుకొని ఆడిన, ఒకటే గేమ్ వచ్చింది, అది కూడా ఆడినా. దాని తర్వాత తీసుకుపోయి డైరెక్ట్ చీఫ్ కంటెండర్ లో కూర్చోబెట్టారు. అండ్ నేను పాయింట్స్ ఇవ్వట్లేదా, వాళ్ళకి పాయింట్స్ దొరకట్లేదా, వాళ్ళు నన్ను నామినేట్ చేయకపోతే నేను అక్కడ డిఫెన్స్ లో మాట్లాడుకోనికి కూడా ఉంటలే. నామినేషన్ దట్ ఈస్ రాంగ్. 5th week లో 6th week లో అదే సేఫ్ గేమ్ నాతో ఆడి మెల్లగా ఆడియన్స్ నుంచి పక్క జరపడానికి ట్రై చేశారు. డోంట్ డూ దట్ మిస్టేక్. నేను నామినేషన్లు వేస్తున్నారా లేదా పక్కన పెట్టు. నామినేషన్ లేకపోయినా, వచ్చినా రాకపోయినా నువ్వు టాస్క్లు ఆడుతున్నావా? ప్రతి టాస్క్లో నీ పార్టిసిపేషన్ ఉందా? హౌస్లో, బిగ్ బాస్ హౌస్లో ఉన్నన్ని రోజులు నబీల్ అనే పర్సన్ హౌస్లో ఉన్నారా లేదా అనే గుర్తింపు నీకు ఉండాలి. టాస్క్ అయినా కానీ, ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ అయినా కానీ, లేకపోతే ఎనీథింగ్ ఇంక్లూడింగ్ ద టాస్క్ పేపర్ చదవడం దగ్గర నుంచి నీది కౌంట్ అవుతుంది. చాలామంది, కొన్ని కోట్ల మంది హౌస్లోకి వాకింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. డూ దట్. ఒక్క ఇంచు కూడా వదలకు నబీల్, ఒక్క ఇంచు కూడా. నా దగ్గర లేని నీ దగ్గర ఉన్న సగం బలం ఫిజికల్ స్ట్రెంత్, అది చూపించు. షేర్ అన్నప్పుడు షేర్ లాగానే ఆడు. తగ్గుతా అంటే మాత్రం ఈ జూలో ఉండి వేస్ట్. తగ్గట్లేదు ఇప్పటిదాకా, అట్లా కనిపించిన కావచ్చు. ఫర్ షూర్ నేను అది నా లోపల ఉన్నది, నేను అందరితో మంచిగా ఉంటా. ఏందో